మళ్లీ మళ్లీ చెబుతున్నా తప్పులు చేసిన కార్యకర్తలను పట్టించుకోకున్నా ఇకపై ఉపేక్షించేది ఉండదు. కొంతమంది ఎమ్మెల్యేలు వీకెండ్ రాజకీయాలు చేస్తున్నారంటూ హెచ్చరికలు. స్వప్రయోజనాలు ముఖ్యం కాదు, ప్రజల కోసం పనిచేద్దాం, రాష్ట్రాన్ని పదవిని సొంతానికి వాడుకున్న వారు మూలన పడ్డారు. మనం అలా కాదు, నిత్యం ప్రజల్లో ఉందామంటూ హితబోధ. ఆ నాయకుడు అలా వ్యవహరించలేదు కాబట్టి 2-1లకు పరిమితమయ్యారు. లాలు కంటే దారుణంగా మారిపోయాడు. అందుకే మనం ముందే జాగ్రత్త పడదాం. ఇంతకీ ఇంత కఠినంగా మాట్లాడిందెవరు? ఎవరు ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు? ఎక్కడి నుంచి? లెట్స్ వాచ్. ఆయన సీఎం కాదు, ఆంధ్ర రాష్ట్రానికి సీఈఓ. ఇది మేం చెప్పే మాట కాదు, ఆ పార్టీ యువ ఎమ్మెల్యే నిండు సభలో ఉటంకించిన మాట. వైజాగ్ సమ్మిట్లో విదేశీ ఇన్వెస్టర్లు ముఖ్యమంత్రి చంద్రబాబును గౌరవించిన తీరంటూ కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యారెడ్డి చెప్పిన మాటలు సభికుల్లో గూస్ బంప్స్ తెప్పించాయి. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం 2వ విడత నిధులు విడుదల చేసేందుకు చంద్రబాబు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం చేరుకున్నారు. అక్కడ జరిగిన సంభాషణ ఇది. అంతేకాదు మరెన్నో విశేషాలకు ఈ రచ్చబండ వేదికైందని చెప్పుకోవచ్చు. పెండ్లిమర్రి మండలం బైరవగుట్ట గ్రామంలో ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా న్యాచురల్ గా ఓ చెట్టు కింద పల్లెల్లో సాగే రచ్చబండ చర్చలాగా కార్యక్రమం నడిచింది. ఈ చెట్టు కింద నుంచే రైతులకు సంబంధించిన దాదాపు 87 లక్షల మంది రైతులకు 3,315 కోట్ల రూపాయలను విడుదల చేశారు. గంటకు పైగా ఈ చెట్టు కింద నుంచి రైతులతో ముచ్చటించారు. వారి సాధక బాధలను విన్నారు. తగిన సలహాలు సూచనలు చేశారు. రాత్రైనప్పటికీ ఫ్లడ్ లైట్ వెలుగులో పండ్లు, పూలు, కూరగాయల పంటలను పరిశీలించారు సీఎం చంద్రబాబు. ఇదంతా ఓ ఎత్తైతే జిల్లా టీడీపీ నేతలకు మరోసారి భారీగానే పాఠాలు చెప్పారట చంద్రబాబు. నేతలు కార్యకర్తల సమావేశంలో అలాగే వెళ్తూ మరోమారు కడప విమానాశ్రయంలో పలువురు ఎమ్మెల్యేలకు గట్టిగానే ఇచ్చిపడేశారట సీఎం. గడిచిన 5 ఏళ్ల కాలంలో వైసీపీ అధినేత జగన్తో పాటు ఆయన బృందమంతా అరాచకాలకు పాల్పడినట్టు గుర్తు చేశారు. ఆ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేశారు కాబట్టే రాష్ట్ర ప్రజానికం చిత్తుచిత్తుగా ఓడించారని చెప్పుకొచ్చారు. లాలూ ప్రసాద్ యాదవ్ కంటే అత్యధికంగా జగన్ తప్పులు చేశారని నేతలను ఉద్దేశించి చెప్పారట. బీహార్లో లాలూ కుమారుడు వచ్చినప్పటికీ నిన్నటి ఎన్నికల్లో అధికారం సాధ్యం కాలేదన్నారు. ఇక ఎప్పటికీ అక్కడ ఆర్జేడీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని గట్టిగానే చంద్రబాబు చెప్పేశారట. లాలూ, జగన్ అరాచకాలు అలాంటివి కాబట్టే వాళ్లు అధికారానికి దూరమయ్యారని స్పష్టం చేశారు. గుజరాత్ అభివృద్ధికి అక్కడి జనం ఫిదా అవుతున్నారు కాబట్టే వచ్చే ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి అక్కడ అధికారంలోకి రానుందని తేల్చి చెప్పేశారు చంద్రబాబు. అదే ధోరణితో రాష్ట్రంలో మరో 25 ఏళ్ల దాకా పదవుల్లో కొనసాగుదామని ఎమ్మెల్యేలు, నాయకులకు ముఖ్యమంత్రి సూచించారట. కొంతమంది ఎమ్మెల్యేలు ఎంత చెప్పినా వారి పనితీరులో మార్పు రావడం లేదని తలంటారట. హైదరాబాద్లో నివాసముండి వారాంతపు సెలవుల్లో వచ్చినట్టుగా వీకెండ్ రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారట. ఇది మంచి పద్ధతి కాదంటూ చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు అన్యాయం జరగకుండా వారిని కాపాడుకోవడం తెలుసంటూ చంద్రబాబు సమావేశంలో చెప్పుకొచ్చారు. వారికి అన్యాయం చేయాలని చూస్తే అది తనకు తెలియకుండా ఉండదని కుండబద్దలు కొట్టారట. పార్టీకి నేతల కంటే కార్యకర్తలే ముఖ్యమని, దీన్ని ప్రతి నేత గ్రహించాలని మళ్లీ చెప్పేశారట. వాళ్లకు ముందున్నవి మంచి రోజులేనంటూ వివరించారట. గుజరాత్లో వరుసగా 25 ఏళ్ల నుంచి బీజేపీ అధికారంలో ఉండటంతోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు. మధ్యలో అధికారం కోల్పోయేట్టుగా ఏ ఒక్క నేత కూడా వ్యవహరించవద్దని తనదైన శైలిలో చెప్పారట. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, అభివృద్ధి అంటే ఏమిటో జగన్ కు చూపిద్దామని పిలుపునిచ్చారట. ఆర్జేడీ కంటే ఘోరంగా వైకాపా మారనుందని, ఇక ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా చేద్దామని కూడా చంద్రబాబు కడప నేతలకు సూచించారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతం పారిశ్రామిక కారిడార్ గా మారుస్తామంటూనే జగన్ లక్ష్యంగా నేతలతో చంద్రబాబు చాలా విషయాలు చర్చించారట. రాయలసీమ ప్రాంతం నుంచి ఎప్పుడూ గెలవనన్ని సీట్లు ఈసారి తెచ్చుకున్నామని కూడా గుర్తు చేశారు. ప్రస్తుతం
గెలిచిన స్థానాలతో పాటు పులివెందుల, బద్వేలు, రాజంపేట వంటి ప్రాంతాలపై కూడా దృష్టి పెట్టాలని గట్టిగానే చెప్పారట. ప్రజాసేవలోనూ కార్యకర్తలను పరిరక్షించడంలోనూ నిర్లక్ష్యం చూపితే అందుకు భారీగానే మూల్యం చెల్లించుకోక తప్పదని కడప నేతలకు చంద్రబాబు హెచ్చరించారు. అదే సందర్భంలో మరోసారి జగన్ కు అధికారం రాకుండా కలిసికట్టుగా అడ్డుకోవాలంటే అభివృద్ధిని సాధిద్దామని చంద్రబాబు మరోమారు గట్టిగానే చెప్పారట. ఏది ఏమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ కడప పర్యటన కోసం రావడం జగన్ పై దృష్టి పెట్టడమేనని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.